అందరికీ నమస్కారం. నేను బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఉదయాన్నే టీ, కాఫీ ఎవరికైనా అలవాటు ఉంటే ఫస్ట్ అనేది ఈ టీతోనే డే అనేది మనది మొదలవుద్ది కదా! అలానే సేమ్ నాది కూడాను. టీ అలవాటేనండి. ఉదయం, సాయంత్రం 2 పూటలే తాగుతాను. అంటే మరి 2 పూటలు కూడా ఎక్కువే. కానీ మానుకోవాలనుకున్నా సరే ఆ టీ అనేది మానలేకపోతున్నాను. మరి అలవాటయిపోయిందండి. ఫస్ట్ అయితే టీ పెట్టేసి ఇంక పాలు కూడా వచ్చాయి కదా! పాలు కూడా మరగపెట్టేసాను. టీ ఉదయాన్నే తాగపోతే మిగతా పనులేవి కూడా చేయబుద్దవ్వదండి. ఫస్ట్ అయితే టీ మాత్రం తాగియాలి. టీ అయితే తాగేసాక ఇంకా స్నానం చేసేసుకొని స్వామి అమ్మవార్ల దగ్గర దీపారాధన అనేది చేసేసుకున్నాను. ఈరోజు ఇది మంగళవారం వీడియో అండి ఇది అనేది. ఇంకా అమ్మవారి దగ్గర, స్వామివారి దగ్గర ఒక యాపిల్ అయితే ఉన్నది. ఈ యాపిల్‌ని పెట్టేసి ఇలా అనేది దీపారాధన అనేది శుభ్రంగా చేసేసుకున్నాను. ఆల్రెడీ తులసమ్మ దగ్గర కూడా చేసేసుకున్నాను. ఈ వీడియో తీయలేదులెండి తులసమ్మది అయితే దీపారాధన చేసింది. ఇంక ఇక్కడైతే పువ్వులు అవన్నీ పెట్టాను కదా! ఇంకా సాయంత్రం కూడా మళ్ళీ పువ్వులు ఉంచుతానండి నేననేది. ఇంకా సాయంత్రం కూడా దీపారాధన అనేది ఈరోజు నాన్ వెజ్ తెస్తారనుకోండి, ఇంకా సాయంత్రం పూజ చేయను దీపారాధన. లేదు అని అనుకుంటే ఇంకా రేపు ఉదయానికే ఉంటాయి కదా అని బాక్స్‌లో పెట్టేసి ఉంచేస్తాను. అప్పటికే నిండుగా పెట్టాను కదా! అప్పటికే కొంచెం అయితే మిగిలిపోయినవి ఇంకా మిగతావి బాక్స్‌లో పెట్టేస్తాను. ఇప్పుడైతే బాబుకి ఇంకా లంచ్ బాక్స్ అయితే కడుతున్నాను. అంటే టిఫిన్‌లు ఇవన్నీ కూడా అయిపోయాయిలెండి ఇప్పుడైతే మాత్రము. అయిపోయినాక మా వారేంటంటే మటన్ తెస్తానని చెప్పారు. నా కొడుకు కూడాను మటన్ బిర్యానీ చేయమని ఎప్పటినుంచో అడుగుతున్నాడండి. వాడికి బిర్యానీ అంటే ఎందుకు అంత ఇష్టమో అర్థం కాదు గానీ, అన్ని రకాల బిర్యానీలు చేయమంటాడు. మొన్న చికెన్ బిర్యానీ చేశాను. ఎన్ని రోజులు అవ్వలే. ఇప్పుడనేది మటన్ బిర్యానీ చేయాలంట. మొన్న దసరాకు కూడా నాన్ వెజ్ ఏం వండలేదండి. మా అమ్మోళ్ళ ఇంటి దగ్గరికైతే వెళ్ళిపోయాం కదా భోజనానికి. వచ్చినాక కూడా ఇంకేం చేయలేదు. వచ్చినప్పటికే నైట్ అయితే అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ వారం అయితే పట్టుకొనొచ్చారు. మటన్ అనేది ఒక కేజీ అయితే పట్టుకొనొచ్చారండి. ఒక అర కేజీ అనేది ఇంకా బిర్యానీ చేసేస్తాను. ఒక అర కేజీ అనేది కూర అయితే వండేస్తాను. కాకపోతే ఆ 2 కూడా అవ్వదు. అతను తేవడమే 11కి అలాగ అవుద్ది అని అన్నారు. అంటే వేరే పని ఉన్నదనుకోని ఉదయాన్నే వెళ్ళిపోయారనమాట అతను. అతను వచ్చినప్పటికి ఇంక టైం పట్టేస్తదని నేనైతే ఫస్ట్ మాత్రం బాబుకి ఇంకా ఎళ్ళేటప్పుడే ఇలాగ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తున్నాను. ఒక 2 గుడ్లయితే ఉన్నాయి. ఇంకా క్యాప్సికమ్ అవన్నీ వేసేసుకొని ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేస్తున్నానండి. ఇవి చేసేసి కట్టేసాననుకోండి లంచ్ బాక్సు ఇప్పుడు ఇంకా బిర్యానీ అనేది ఇంకా స్కూల్ నుంచి వచ్చినాక కావాలంటే తింటాడు. మరి చికెన్ బిర్యానీలా కాదు కదండీ మటన్ బిర్యానీ అనేది. కొంచెం అవన్నీ మసాలాలు అవన్నీ కూడా మ్యారినేట్ చేసి పెట్టి టైం పడుతుంది కాబట్టి అది ఫ్రిడ్జ్‌లోనే ఒక 2 గంటలైనా కనీసం మినిమమ్ అయినా అది మ్యారినేట్ చేసి ఉంచాలి. అప్పుడే స్మూతీగా ఉంటదండి ముక్క గట్రను. లేదంటే అప్పటికప్పుడు చేశామంటే అస్సలు బాగోదు. ఫ్రైడ్ రైస్ అయితే చేశాను కదండీ! అదైతే కట్టేస్తున్నాను. ఇంకా బ్రేక్‌కి అయితే 2 జామకాయలయితే ఉన్నాయి. వాటిల్ని కట్ చేసి పెట్టేసి వాడికైతే క్యారేజ్ ఇచ్చేస్తాను. ఆడికి గాని బాక్స్ ఎళ్ళిపోయిందనుకోండి, కొంచెం లేట్ అయినా ప్రాబ్లమ్ లేదు. నింపాదిగా వండుకోవచ్చు. అప్పటికప్పుడు వండామంటే రెసిపీ కూడా పాడైపోద్ది. పాడైపోదంటే మరీ అంత పాడైపోదులేండి. టేస్ట్ అనేది అప్పటికప్పుడు చేసేసుకున్నామంటే అస్సలు బాగోదు. అందుకని ఆల్రెడీ రైస్ అయిపోయింది కాబట్టి ఒకవైపు రసం పెట్టాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఉండాలండి కంపల్సరీగా ఈ దమ్ బిర్యానీకి. నార్మల్ బిర్యానీ చేసేదానన్నా సరే వద్దు. ఈ దమ్ బిర్యానీ అలవాటయిపోయిన నుంచి వీడికి ఇదే అలవాటయిపోయింది. మాకు వేరే బిర్యానీ కూడా తినాలనిపించట్లేదు. ఈ బిర్యానీ అలవాటు అయిపోయిన నుంచి ఇంకా అర కేజీకైతే ఇంకా మటన్ అనేది బిర్యానీ ముక్కలుగా కట్ చేసేసారు కదా! అదనేది తీసేసాను. తీసేసి దానికైతే ఇప్పుడు మ్యారినేట్ చేసేస్తాను. ఇదంతా కూడా షార్ట్ వీడియో తీశానండి. మటన్ బిర్యానీ ప్రాసెస్ అంతా కూడాను. లాంగ్ వీడియో అనుకోండి ఇంకా లెంతీ అయిపోద్ది. అది కాకుండా ఈ రోజంతా కూడా వంటలే అవుతూనే ఉన్నాయండి. చేసుకునే ఉన్నాను. ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి అలా నిల్చొని చేసి కాళ్ళు కూడా నొప్పులొచ్చేసాయి. అస్సలు గ్యాప్ లేదనమాట వంట చేయడానికి. మటన్ కర్రీ చేశానా, రసము, అన్నము, వాడికి ఫ్రైడ్ రైస్ చేశాను పెట్టేశానా, ఉదయం టిఫిన్‌లు దోసలేసానా. ఇన్ని వంటలు ఉదయం నుంచి అవుతూనే ఉన్నాయండి. అయితే ఒక్కొక్కసారి ఏంటో అలాగా ఆ రోజుల్లో వంటగదిలోనే గడిచిపోద్ది జీవితం అనేది. అయితే ఇక్కడ మాటల్లోనే బిర్యానీ ప్రాసెస్ అంటే మ్యారినేట్ చేసి ఒక 2 గంటలయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి. 11 గంటలకు పెట్టాను. 1 గంట వరకైతే అలా ఫ్రిడ్జ్‌లో ఉంచేసాను. 1 గంటకి స్టార్ట్ చేశాను. ఈ ప్రాసెస్ అంతా కూడా 2 గంటలకల్లా కంప్లీట్ అయిపోయింది. మా వారు వచ్చిన టైం కల్లా బిర్యానీ రెడీ అయిపోయింది. మా వారు నైట్‌కి మళ్ళీ బిర్యానీ తినరండి. అందుకని ఉదయమే చేసేసాను. అది కొంచెం తెచ్చుంటే ఇంకా బాగుండు. కానీ కొంచెం లేట్ అయితే అయిపోయింది. అయితే ఏమైందిలేండి నేను, నా కొడుకు, మా అత్తయ్య మా ముగ్గురం తినలేదు. కానీ
నా కొడుకు అనేది స్కూల్ నుంచి రాగానే తింటాడు కదా, నైట్కి నేను మా అత్తయ్య మేము తింటాము. అలాగని ఇంకా మ్యాగ్నేట్ చేసి ఇంకా అలాగ ఫ్రిడ్జ్లో సాయంత్రం వరకు మరి ఉంచలేదు. అదే పని మీద ఇంకా చేసేసాను. ఇంకా అయిపోయినాక మిగతావన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసాను. క్లీన్ చేసాక సాయంత్రం అనేది ఇంకా నా కొడుకైతే వచ్చాడు కదా, వాడికైతే బిర్యానీ వేసానా, ఇంక వాడు తిరుగుతూనే తినేస్తున్నాడు అనమాట బిర్యానీ. అదే అంటున్నాడు, చాలా బాగుందమ్మా, ముక్క కూడా చాలా స్మూతీగా ఉడికిందండి, స్మూతీగా జ్యూసీగా కూడా ఉంది, అది కాక రైస్ కూడా పొడి పొడిలాడుతూ ఎక్సలెంట్గా వచ్చింది దమ్ బిర్యానీ. ఏం లేదండి, మటన్ అనేది కొంచెం లేతగా ఉందనుకోండి, కుక్కర్లో పెట్టి ఉడికించవలసిన అవసరం లేదు. మా వారు తెచ్చిన మటన్ కొంచెం ముదురుగా ఉంది, కుక్కర్లో పెట్టి ఒక 6 విజిల్లకైతే ఉడికించాను. ఉడికించినాక మిగతాదంతా కూడా చికెన్ దమ్ బిర్యానీ ఎలాగ మనము ప్రాసెస్ చేస్తామో అదే ప్రాసెస్లోనే ఈ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. అలానే చేసాను. అయితే ఇప్పుడు మా బాబు తినేసాడు కదా, ఇంకా సాయంత్రం అనేది ఇంక వాడొచ్చి తినేసాక పూజకు వాడిన కొబ్బరికాయలు అయితే ఉన్నాయండి. అవి అలాగే వేస్ట్ అయిపోతున్నాయి. లాస్ట్ టైం ఒకసారి నేను పంచదార వేసేసి కొబ్బరి బర్ఫీ చేశాను. అది నేను షార్ట్ వీడియోలోనే పెట్టాను. సేమ్ అదే ప్రాసెస్లోనే, కాకపోతే ఇప్పుడు నేను బెల్లం వేసి ఇక్కడ అనేది కొబ్బరి బర్ఫీ చేసేస్తున్నాను. వేడిది ఇప్పుడు కొబ్బరి ఉండలు కూడా చుట్టుకోవచ్చు, ఇదే సేమ్ ప్రాసెసే. కానీ ఆ వేడిది కొబ్బరి ఉండలు చేయడం ఎందుకని ప్లేట్లో నెయ్యి రాసేసి ఈ వేడిది బెల్లము ఇది వేసేసి కొంచెంసేపు ఉడికిస్తే చాలండి, ప్యాన్కి సపరేట్ అయిపోద్ది. అది అనేది ఇలా నెయ్యి రాసి ప్లేట్లో వేసేసుకొని ఇంకా ముక్కలుగా కట్ చేసుకొని ఉంచేసుకున్నాం అనుకోండి, ఇంకా కొబ్బరి బర్ఫీ అనేది రెడీ అయిపోద్ది. అది అయిపోయినాక ఇంకా మళ్ళీ వంట అనేది చేశాను. వంట చేశాక మా వారు అనేది ఇప్పుడు బయటికి వెళ్దామని చెప్పారు. పట్టీలు తెగిపోయి 2 నెలలు అవుతుందండి. నా ఊహ తెలిసి నాకు కాలికి పట్టీలు లేకుండా ఇదే ఫస్ట్ టైం ఇన్ని నెలలు ఉండడము. 2 నెలలు అంటే నాకు ఎక్కువే అన్నమాట. ఎప్పుడు కూడా కాలుకి పట్టీలు లేకుండా ఎప్పుడు ఉండేదాన్ని కాదు, కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఉండవలసి వచ్చింది. ఎప్పుడు మా వారికి కొనమని చెప్పిన ఈ 2 నెలల్లోన ఎప్పుడు చూడు డబ్బులు లేవని చెప్పడమే. అయితే నేను కూడా అర్థం చేసుకొని ఇన్ని రోజులు ఊరుకున్నాను, కానీ ఫైనల్గా తెగించానండి. అంటే నేను దాచుకున్న డబ్బులు కూడా నా దగ్గర ఉన్నాయి కదా, మరి ఇంకా అతనికి ఎందుకు ఇబ్బంది పెట్టడం అని నేను బ్లౌజులు కుట్టిన డబ్బులు అయితే ఉన్నాయండి, ఒక 3500. అవి నేను ఇస్తాను, మిగతా బ్యాలెన్స్ ఎంత ఉంటే అంత నువ్వు కలిపేసి ఇవ్వనని. ఇంక ఈ పట్టీలు తీసుకోవడమే. కాకపోతే వెండి రేట్ అనేది పెరిగింది కదా, ఇంక మేమైతే వెళ్ళి చూసుకొని రిటర్న్ అయితే వచ్చేసాము. పట్టీలు కూడా తీసేసుకున్నామండి. అది నేను వెళ్ళిన టైంకి ఇవనేవి పాత మోడల్ అయిపోయాయంట, కానీ నాకు అవే కావాలి అంటే 3 మువ్వలు వస్తాయి కదండి, అలాంటి మోడలే కావాలంటే వేరే దగ్గరికి వెళ్ళి తీసుకొని వచ్చారు, అంటే తెప్పించారు ఆ షాప్ వాళ్ళే. తెప్పించితే ఈ మోడల్ అయితే నాకు నచ్చి తీసుకున్నాను. తీసుకుంటే ఇక్కడ ఇవనేది నాకు నా పట్టీలు ఇచ్చిగా 5500 పడింది. మిగతా డబ్బులు మా వారు అనేది కలిపారు. నేను ఎప్పుడు కొత్త పట్టీలు కొనుక్కున్నా కొత్త మెట్లు కూడా కొనుక్కుంటాను. అయితే ఆ షాప్కి వెళ్ళాక మట్లు పట్టీలే కాదండి, మా వారికి జాతక ఉంగరం కూడా తీసుకున్నాము. అంటే ఆర్డర్ పెడితే వాళ్ళు చేపిస్తారంట. ఆ స్టోన్ అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని వచ్చాము. ఒకటి కొనడానికి వెళ్తే రెండోది కూడా యాడ్ అయ్యింది. ఇలానే ఉంటుందండి మన బడ్జెట్. అవైతే కొనుక్కొని ఇంటికి వచ్చాం కదండి, ఇంక వీటిని అయితే ఒకసారి జస్ట్ కడిగించుకొని అమ్మవారి దగ్గర పెట్టుకున్నాక నేను పెట్టుకుంటాను. ఏ వెండి వస్తువు అవని బంగారం అవని ఏ వస్తువు కొనుక్కున్నా అమ్మవారి దగ్గర పెట్టి నేను పెట్టుకోవడం నాకు అలవాటు అయిపోయింది. మీరేమంటారు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.